ఎవరైతే నిషేధించారో, ఎవరైతే నమ్మలేదో, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించారో అదే రాయి మూలకు తలరాయి ఆయను. అదే ప్రాముఖ్యమైన రాయి, అదే మహోన్నతమైన లోకానికి మార్గమైన రాయి యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచండి, మీరు సిగ్గుపడరు. రేపు ఆ మహోన్నతమైన బ్రతుకును మీరు అందుకుంటారని దేవుడు చెప్తున్న మాటలు ఎంత అద్భుతమైన ఈ ప్రేమైన దేవుని వారలారా. ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా. చివరిగా ఈ మాటను మనం చూడగలిగితే యోహాను సువార్త 2:28 చూడండి ప్రియులారా. యోహాను పత్రిక, సువార్త కాదు, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28 ఒక అద్భుతమైన మాట. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు చూసారా, ఖచ్చితంగా రేపు రెండో రాకడ ఖచ్చితంగా జరుగుతుందండి. దేవుడు ఏదైతే చెప్పిండో చెప్పింది చేస్తాడు, చేసేదే చెప్తాడు, ఉన్నది చెప్తాడు, లేనిది చెప్పాడండి దేవుడు. ఎందుకు భయపడాలో చెప్పండి. మనం ఈ లోకంలో కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఎన్ని సమస్యలైనా రావచ్చు. ప్రియులరా, మీ భక్తి విషయంలో ఎక్కడ సన్నగిల్లిపోకండి, మీ విశ్వాసంలో ఎక్కడ మీరు బలహీనపడిపోకండి. లోకంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు చెలరేగుతున్నాయి, రకరకాలుగా బురద జల్లుతున్నారు క్రైస్తవం పైన. భయపడద్దు. ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు రావచ్చు. అయినా ఎన్ని ఉపద్రవాలు పొంగి పొల్లినా భయపడద్దు. ఎందుకంటే క్రీస్తునందు మన ప్రయాసం వ్యర్థం కాదని దేవుడు మనకు తెలియజేశాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడెవడు సిగ్గుపడడు. సిగ్గుపడనీయని విశ్వాసం ఇది. రేపు ఏదైతే మీరు పొందుకోబోతున్నారో, ఏదైతే పొందుకుంటారని నేను చెప్పానో అది ఖచ్చితంగా పొందుకుంటారు, అది ఖచ్చితంగా అనుభవిస్తారు, ఆ జీవితంలోనికి వెళుతారు, ఆ జీవితాన్ని పొందుకుంటారు. సిగ్గుపడరు నాయన, మీరు సిగ్గుపడరు. దేవుడు కూడా అంటాడండి, దేవుడు వెక్కిరింపబడడు. ఒకవేళ నీవు నమ్మకపోతే నీవు వెక్కిరింపబడతావేమో రేపు అక్కడ. నీవు విశ్వసించకపోతే నీవు వెక్కిరింపబడతావు, కానీ దేవుడు ఎట్టి పరిస్థితుల్లో వెక్కిరింపబడడు. నవ్వుల పాలయ్యేది, వెక్కిరింపబడేది నీవు రేపు. ఏది లేదు, అంత ట్రాష్, అంత అబద్ధం అని చాలామంది అనుకుంటుండే. ఈరోజు క్రీస్తు పైన, క్రీస్తు మార్గం పైన, బైబిల్ పైన రకరకాలుగా ప్రబంధాలు లేదా ప్రగల్భాలు, అభియోగాలు బురద జల్లుతూ ఎంతో ఈరోజు భయంకరంగా ఈరోజు క్రైస్తవుల పైన దాడులు ఎన్నో రకాలుగా చులుకున చేయాలని, విస్తరింపకూడదని, అణిచివేయాలని ఎన్ని రకాల ప్రయత్నం చేసినా క్రైస్తవ్యాన్ని ఎవరు